బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లుగా హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందినట్లుగా తెలిపాయి. ఈ నెల 14న అనారోగ్యంతో ఏఐజీలో చేరారు రామ్మూర్తి నాయుడు. ఇప్పటికే ఏఐజీ హాస్పిటల్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా అక్కడికి వెళ్తారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. మరికొద్దిసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన నారావారిపల్లెకు తరలించనున్నారు. ఇంకా అక్కడ కుటుంబ సభ్యులు, స్నేహితులు సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 99 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న నటుడు నారా రోహిత్ కూడా రామ్మూర్తి తనయుడే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రస్తుతం అందరూ కూడా ఏఐజీ హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు. సో ఎవరెవరు వస్తూ ఉన్నారు, అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు స్వగ్రామానికి తరలించే అవకాశం కనిపిస్తోంది? మౌనిష, ప్రస్తుతం అయితే సినీ హీరో బాలకృష్ణ కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు. ఇప్పటికే ఆయన బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. మరో ఒక 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి రానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే కొందరు నేతలందరూ కూడా, అంటే తీగల కృష్ణారెడ్డి మాజీ మేయర్గా ఉన్నారు, మహేశ్వరం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను ఆయన కూడా లోపల పరామర్శిస్తున్నారు. ఇక ఉదయమే వచ్చినటువంటి మంత్రి నారా లోకేష్ కూడా ఆల్రెడీ ఆయన పార్థివ దేహం దగ్గరే ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తున్నారు. అయితే నారా రామ్మూర్తి నాయుడు ఆయన ఈ నెల 14వ తారీఖున ఉదయం 8 గంటలకు ఆయన కార్డియాక్ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన వెంటనే ఉట్టిన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది. సో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం ఆసుపత్రి వర్గాలు కొద్దిసేపటి క్రితమే వెల్లడించాయి. సో ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులను కొందరు పరామర్శిస్తున్నారు. సో ఆయన హార్ట్ స్ట్రోక్ కారణంగానే చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించడంతో ఆయన ఇంకా చాలా ఎంతో హెల్దీగా ఉండేవారు. కానీ ఊహించిన విధంగా ఈ నెల 14వ తారీఖున ఆయనకు ఉదయం 8 గంటల సమయంలో చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఉట్టిన ఇక్కడికి ఏఐజీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆ వైద్యులు కూడా చాలా ప్రయత్నం చేశారు. కానీ ఊహించిన విధంగా ఈరోజు అంటే మధ్యాహ్నం 12:45 ఆయన కన్ను మూశారని చెప్పేసి కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇదే విషయం తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాక్చువల్గా ఆయన మహారాష్ట్ర వెళ్లాల్సి ఉంది. ఆయన ఎన్డీఏ కూటమి తరపున అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నది. ఢిల్లీలో కూడా ఎన్డీఏ కూటమి ముఖ్య నేతల సమావేశం ఉన్నది. సో ఆ సమావేశం ముగించుకొని వెంటనే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో మనకి బేగంపేట విమానాశ్రయానికి ఆయన రాబోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించబోతున్నారు. తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి కూడా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించబోతున్నారు. సో ఇక్కడ నుంచి రేపు చిత్తూరు జిల్లా నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని తీసుకెళ్తారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోనే రామ్మూర్తి నాయుడు నివాసం అంటే సొంత నివాసానికి తీసుకెళ్లబోతున్నారు బంధువులందరూ కూడా. సో అక్కడ కొంతమంది ఓన్లీ మన నారా కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా ఏఐజీ హాస్పిటల్కి వచ్చారు. అంటే బాలకృష్ణ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా రామ్మూర్తి నాయుడు కుమారుడు ఆయన సినీ హీరో నారా రోహిత్ ఆయన కూడా ఉదయం నుంచి ఇక్కడే హాస్పిటల్లోనే ఉంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఇక బాలకృష్ణ వచ్చారు కాబట్టి బాలకృష్ణతో పాటుగా ఏపీకి చెందినటువంటి కొందరు నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఆ పార్థివ దేహాన్ని తీసుకొని నేరుగా ఇక్కడ హైదరాబాద్లోని రామ్మూర్తి నాయుడు నివాసానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఈరోజు వరకు అంటే గంట ఉంచుతారా, 2 గంటలు ఉంచుతారా, లేకపోతే ఈరోజు రాత్రి మొత్తం అంటే ఇక్కడ ఈరోజు మొత్తం ఇక్కడే ఉంచి రేపు ఉదయం చిత్తూరు
నారావారిపల్లికి తీసుకెళ్తారనేది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది. ఎందుకంటే మనకి ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీడియా ముందుకి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే వారందరూ కూడా ఆయన రామ్మూర్తి నాయుడు మరణంతో శోక సముద్రంలో మునిగిపోయారు. వారందరినీ కూడా ఓదార్స్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి ఆ యొక్క అంత్యక్రియల యొక్క డీటెయిల్స్ ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు. సో అధికారికంగా కాసేపట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మీడియా కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.